పవన్ కళ్యాణ్. ఈ పేరు చెబుతూ ఉంటేనే తెలియని వైబ్రేషన్ వస్తుంటాయి అంటుంటారు ఆయన అభిమానులు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి సపరేట్గా చెప్పాలా? అందరికీ తెలిసిన విషయమే. ఆయనను ఓ హీరోలా కాకుండా ఓ దేవుడులా భావిస్తారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరూ ఒక దండగానే రేంజ్లో జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. కాగా పవన్ తన ఫ్యాన్స్కి ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. రీసెంట్గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన వార్త ఒకటి ట్రెండ్ అవుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా చాలా ఫుల్ బిజీ అయ్యారు. సినిమాల గురించి ఆలోచించే టైం లేదు. కమిట్ అయిన సినిమాలకు కంప్లీట్ చేసేసి ఆ తర్వాత టోటల్గా సినిమాలకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. కాగా పవన్ కళ్యాణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్లో చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాలో ఆయన సరసన శృతి హాసన్ పాత్రలో ముందుగా నయనతారను అనుకున్నారంట మేకర్స్. ఆమె వద్దకు వెళ్ళి కథ కూడా వివరించారట. క్యారెక్టర్ చిన్నది కావడంతో నయనతార సినిమాను వదిలేసుకుందంట. ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెపై హ్యూజ్ ట్రోలింగ్ కూడా చేశారు, బూతులు కూడా తిట్టారు. అలాంటి స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ రావడమే పెద్ద అదృష్టం. అలాంటిది ఆయన సినిమాలను రిజెక్ట్ చేస్తావా అంటూ కాస్తంత ఘాటుగానే ట్రోల్ చేశారు.